దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు మనకు అనుగ్రహించిన మహా గొప్ప కృపకై మరొక దినమును ఆయుష్య ఆరోగ్యం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేలనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావార్లారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. వావ్! దేవుని యొక్క మాట్లాడే విధానం చూడండి. దేవుని మనసులో నుండి వచ్చినటువంటి ఒక మాటను చూడండి. నన్ను ఆకర్షించిన మాట, నేను ఫ్లైయర్లో పెట్టినటువంటి మాట అదేంటనంటే 3వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నండి. ఏంటి దీని అర్థం? ఈ ముళ్ళ పొదల్లో విత్తనం చల్లడం ఏంటి? ఇక్కడ ఒక్కటే ఒక మాట అలా చెప్పి వదిలేశాడు దేవుడు. అంటే తన మనసులో ఏముంది? ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఏదైనా ఒక మాట ఎవరైనా చెప్పనివ్వండి, యాక్చువల్గా మనుషులు మాట్లాడుతున్నప్పుడు కూడా కావచ్చు, మనం ఒకరితో ఇంపార్టెంట్ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడైనా కావచ్చు, మనుషులతో మాట్లాడుతున్నప్పుడైనా ఒక మాట కొంతమంది సామెతలాగా వదిలేస్తారు, లేకపోతే ఒక మాట చెప్పి వదిలేస్తారు. అది అర్థం చేసుకోవడానికి చాలా మందికి సెన్స్ ఉండదు ప్రియులారా. సెన్స్ ఉన్న వాళ్ళైతే ఆలోచన చేస్తూ ఉంటారు, ఎందుకు ఈ మాట అన్నాడు. సమజ్దారుకో ఇషారా కాఫీ హే అని హిందీలో ఉంటుందంటే బుద్ధిమంతుడికి సైగ చాలు, ఒక మాట అవసరం లేదన్నట్టుగా కొంతమంది మాట తీరు అలా ఉంటుంది. దేవునామానికి స్తోత్రాలు. దేవుడు కూడా ఒక మాట అలా చెప్పి వదిలేసినట్టుగా అనిపించింది నాకు. ఎక్కడ 3వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ విత్తనాలను ముండ్ల పొదలలో విత్తకండి, మీ బీడు భూములను దున్నండి. మీ పొలం అలానే పడుంది, అంతా రాయి రప్పలు, చెట్లు, పిచ్చి చెట్లు, ముండ్ల పొదలు అన్నీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. అది దున్నబడలేని భూమిని అక్కడ పోయి మీరు ముండ్ల పొదలలో విత్తనం వేస్తే ఏమవుతుంది? ఆ విత్తనము ఏ విధంగా మొలకెత్తుతుంది? ఏ విధంగా పంట వస్తుంది? రాదే. అట్లా ఎవరూ చేయరే, ఏ మూర్ఖుడు చేయడే. ఎంత చదువులేని ఒక వ్యవసాయకుడైనా సరే భూమిని దున్నిన తర్వాత విత్తనాలు వేస్తాడు. అది కామన్ అండర్స్టాండింగ్ అది. అయితే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారు? దే లాస్ట్ ది కామన్ సెన్స్. దిస్ ఇస్ ద రైట్ వర్డ్. దే లాస్ట్ ది కామన్ సెన్స్. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? ఈ విత్తనాలు ఏంటి? నాకు ఇమీడియట్గా ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా ఏంటి దీని అర్థం? నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు? ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు ఏంటి? బీడు భూమి ఏంటి? ముండ్ల పొద ఏంటంటే టకామని దేవుడు నా దృష్టి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి తీసుకుని వెళ్ళాడు. చూడండి, మత్తయి సువార్త 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారములను ధనమోసమును ఈ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. వావ్! నేను మళ్ళీ చదువుతున్నాను. దీస్ ఆర్ వెరీ కీ వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు గాని ఐహిక విచారములను ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును. వాక్యాన్నే, దేవుని మాటలనే అణిచివేసే, దేవుని మాటలు బేఖాతరు చేసే, దేవుని మాటలను పట్టించుకోకుండా దేవుని వాక్యాన్ని అణిచివేసే ఆ పని ఏది చేస్తుంది? ముండ్ల పొదలు చేస్తాయి. అందులో ఆ వాక్యం నీకు అవును కదా అనుకుంటుంది, మనసులో ఆ మొలకెత్తుతుంది వాక్యం. కానీ ఎదగనివ్వకుండా చేసేది ఏంటి? ముండ్లు అలా దాన్ని ఆపేస్తాయి. ఫలం ఎక్కడొస్తుంది? నిష్ఫలుడగును అని వాక్యంలో రాయబడింది. అంటే ఫలం రాదు అన్నట్టుగా. ఏంటి ముండ్ల పొదలు అంటే? అక్కడ స్పష్టంగా చెప్పాడు, ఐహిక విచారము, ధనమోసం. బహుశా నేను అనుకుంటున్నాను, బహుశా ఇశ్రాయేలీయుల పరిస్థితి దేవుడు నాకు బయలుపరిచిన రీతిగా ఆ కాలంలో వాళ్ళు కూడా ఇలానే బ్రతికినారు. దేంతో బ్రతికినారంటే, ఒక పక్కన దేవుడి నుంచి మనసు తొలగించుకున్నారు, దేవుడి మీద ఆధారపడడం మానేశారు. అబద్ధ ప్రవక్తల మాటలు వింటూ వాళ్ళు ఎటుపోతున్నారు? వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇంకా మూఢనమ్మకాలు అయిపోయి గాలికి ఎండిపోయిన ఆకు కొట్టుకున్నట్టు ఈ మాట చెప్తే అక్కడంటే ఇక్కడ, ఆ మనిషిని ఈ మనిషిని ఆశ్రయించడము. ఇంకా వాళ్ళ జీవితాల్లో మనసు దేవుడి మీద లేదు. ఇంకా పూర్తిగా వాళ్ళు మనుషుల మీద ఆధారపడడం, లోకం మీద ఆధారపడమే నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఎలా తయారైపోయారో తెలుసా? వాళ్ళ జీవితాల్లో ఐహిక విచారములతో నింపబడ్డారు. అంత మాత్రమే కాదు, ధనమోసముతో నింపబడ్డారు. ఐహిక విచారము, ధనమోసం అంటే ఏంటి? దాని అర్థం అంటే ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎలా కట్టుకోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా కొనాలి, అదేలా ఇదిలా ఇది ఈ ఐహిక విచారమే జీవితం అంతా. అంటే ఈ లోక సంబంధమైన విచారమే, శరీర సంబంధమైన ఆలోచనలే, ఈ లోకానికి సంబంధించినటువంటి చింత, వ్యక్తిగత చింత, కుటుంబ చింత, ఉద్యోగ చింత, వ్యాపారం చింత,
ఇంక ఎంతసేపు మనకు సంబంధించిందే, ఈ లోకానికి సంబంధించిందే చింత తప్ప దేవుడి గురించి, ఆయన నీతి గురించి, ఆయన రాజ్యం గురించి చింతించేవాడు ఆ దినాల్లో లేనేలేడు. దేవుని బిడ్డలారా గమనించి, అందుకే అంటున్నాడు దేవుడు, మీ విత్తనములు ముండ్ల పొదల్లో వేయకండి, ఫస్ట్ బీడైనటువంటి భూమిని దున్నండి మీరు అని దేవుడు చాలా స్పష్టమైన బలమైన సలహా ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలి చూడండి. విత్తనములు, యేసుప్రభు చెప్పిన విత్తనము వాక్యానికి సాదృశ్యమైనది. అంటే దేవుని యొక్క మాటలు, వాక్యము ఎవరి హృదయంలో ఏ విధంగా నాటబడుతుంది. కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని రాతి నేల మీద పడుతుంది, కొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి, కొన్ని మాత్రము దున్నినటువంటి భూమిలో మంచి నేలలో పడతాయి. అది ఫలిస్తాయి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. అని అక్కడ ఉన్నటువంటి సారాంశం. ఇంకోటి జ్ఞాపకం వస్తుంది నాకు, ఇప్పుడే అందిన వార్త. పౌలు తన పత్రికల్లో రాస్తూ దేవుడికిచ్చే కానుకల విషయంలో, అది దశమ భాగం కావచ్చు, అది ప్రథమ ఫలము కావచ్చు, కృతజ్ఞతార్పణలు కావచ్చు, అది స్వేచ్ఛార్పణలే కావచ్చు, ఇన్ని రకాల అర్పణలు ఉన్నాయండి. అంటే ఏంటి? దశమ భాగము దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి మనము మన ఆదాయం నుంచి దేవుడికి, ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన సువార్త పరిచర్య కొరకు, సేవకుల కొరకు మనం అర్పించే అర్పణ, అది మ్యాండేటరీ. ఇది కాకుండా కృతజ్ఞత అర్పణ ఉంటుంది, దేవుడు చేసిన మేలుని బట్టి అర్పించే అర్పణలు ఉంటాయి. ఆ తర్వాత స్వేచ్ఛగా అర్పించే అర్పణలు ఉంటాయి. ఆ తర్వాత ప్రథమ ఫలము కూడా ఉంటుంది. ఏదైనా ఫస్ట్ ఫ్రూట్ వచ్చినప్పుడు దేవుడికి సమర్పించే, కొంతమంది జాబ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ శాలరీ దేవుడికి సమర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అర్పణలను పౌలు విత్తనాలతో పోల్చాడు. నువ్వు ఎలా విత్తుతావో అలా పంట కోస్తావు, దాన్ని విత్తనాలతో పోల్చాడు ప్రియులారా. అది కూడా ఒక విత్తనమే. అంటే దేవుడికి సమర్పించే కానుకలు కూడా ఒక విత్తనాలు లాంటివి. సంతోషం, ఇవి మనకు తెలిసిన విషయమే. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఎంతమంది అయితే పాటిస్తున్నారో, ఎంతమంది దేవుడికి కానుకలు సమర్పించాలని ఆ సెన్స్ కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే దశమ భాగాలు దేవుడికి ఇవ్వాలని సెన్స్ కలిగి ఉన్నారో, ఇక్కడ ఒక ప్రశ్న, నువ్వు విత్తే ఆ కానుకలు, విత్తనము ఎక్కడ విత్తుతున్నావు? అది ముండ్ల పొదల్లో విత్తుతున్నావా, లేదా దున్నినటువంటి పొలంలో విత్తుతున్నావా? ఆర్ యూ సోయింగ్ యువర్ సీడ్ ఇన్ ద రైట్ సాయిల్ ఆర్ నాట్? దట్ ఈస్ ద క్వశ్చన్. రైట్ సాయిల్, ఆ తర్వాత రాంగ్ సాయిల్ ఏంటి ఇక్కడ అంటే? మంచి నేల, ఆ తర్వాత ముళ్ళ పొదల నేల ఏంటనంటే, ప్రిల్లర్ గమనించిన, నేను చాలాసార్లు చెప్పాను, రైట్ సాయిల్, నీకు ఫలం రావాలంటే రైట్ సాయిల్ ఏంటంటే, నువ్వు ఏ సంఘానికి అయితే వెళ్తావో రెగ్యులర్గా, అది నీకు రైట్ సాయిల్. అంటే దున్నినటువంటి భూమి. నువ్వు విత్తనం విత్తితే నీకు ఫలం రావాలి అంటే నువ్వు ఎక్కడ విత్తనం విత్తాలి? ఆ అర్పణలు, కానుకలు, అర్పణలు అవన్నీ కూడా నువ్వు వెళ్ళే సంఘానికి, రెగ్యులర్గా ఏ సంఘానికి అయితే నువ్వు వెళ్తున్నావో, క్రమంగా ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావో, ఎక్కడ రొట్టె విరుస్తున్నావో, ఎక్కడ బోధ వింటున్నావో, ఎక్కడ ప్రార్థనలు, ఆరాధనలు సమర్పిస్తున్నావో, ఎక్కడ ఏ బోధలోనూ నడుస్తున్నావో, ఆ సంఘమే నీకు రైట్ సాయిల్. అది తప్పించి మిగతావి ముండ్ల పొదల లాంటివి, అంటే క్రమము కానివి, అక్కడ నీకు విత్తనాలు చల్లితే రావు. ఈ సమస్యలు చాలామంది ఉన్నారు. ఈ రహస్యం తెలవక ప్రియులరు గమనించాలి, సతమతమైపోతున్నారు ప్రియులర. మళ్ళీ బయట చూస్తే ఆ విత్తనాలు వేస్ట్ అయిపోతాయి, అది ఎంతగానో ఖర్చు అయిపోతుంది. సంఘం దగ్గరకు వచ్చేసరికి మనము క్రమముగా అందరం షేర్ చేసుకునే కానుకలో చాలా చిన్నగా అమౌంట్ ఉంటుంది, బయటికి వెళ్ళి పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. దానికి లెక్క ఉండదు, పత్రం ఉండదు, మళ్ళీ అక్కడ పింఛింగ్ కూడా రాదు. ఇక్కడ ఒక 500 ఎక్స్ట్రా మనకు బర్డన్ అయిపోతే సంఘం విషయంలో మనకు గునుగులు సనుగులు ప్రారంభమవుతాయి. దిస్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ రోజున ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికంగా దరిద్రత ఎందుకు దాపురిస్తూ ఉంది అంటే విత్తనాలు ఎక్కడో పడేస్తూ ఉన్నారు. అంటే అర్పించే కానుకలు కూడా ముండ్ల పొదల్లో వేసిస్తున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ బీడు భూమిని దున్నండి. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, యేసయ్య చెప్పిన ఉపమానం ప్రకారంగా అది దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి. నేను ఒక ప్రశ్నతో ముగిస్తా ఉన్నాను. ఏ ఐహిక విచారంతో, ఏ ధనమోసంతో దేవుని యొక్క వాక్యాన్ని అణచివేస్తున్నావు? జాగ్రత్త. ఈ గ్రంథం అంతట్లో కూడా భయంకరమైన వార్నింగ్లు ఉంటాయి. బహుశా ఇది నీ జీవితానికి వార్నింగ్ కావచ్చు. ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు, నాతో పాటు జూమ్లో జాయిన్ అయిన వారు కావచ్చు, ఈ యూట్యూబ్లో ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు. నీ జీవితంలో నువ్వు ఏ ఐహిక విచారంతో బ్రతుకుతున్నావు? ఎంతవరకు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ సంపాదన కోసం, ఈ లోకం కోసము, ఇంకా దీనికోసమే బ్రతుకుతూ ఇదే చింత విచారంతో బ్రతుకుతున్నావు, ఇదే ఐహిక విచారంతోనే ఉన్నావు. ఈ ఐహిక విచారం అంటే ఇహలోక విచారం, ఈ లోకానికి సంబంధించిన విచారం ఎందుకు నీకు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు నీకు? అమ్మలారా, నా కొరకు ఏడవకండి, మీరు మీకోసం, మీ పిల్లల కోసం ఏడుడి అన్నాడు ప్రభు.
రెండవది ధనమోసం. ఏ ధనము కోసము నువ్వు పరిగెడుతున్నావు అది నిన్ను మోసం చేస్తుంది. సామెతల్లో అంటాడు, రెక్కలు ధరించుకొని ఎగిరిపోతుందంట ఆ ధనం. ఒకరోజు వస్తుంది, రెక్కలు ధరించి ఎగిరిపోతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఒక రోజు రాబోతుంది ప్రియులారా. ఎంతమంది అయితే తమ డబ్బుల్ని బ్యాంకులో బ్యాలెన్స్ వేసి అక్కడ జమ చేస్తే నా భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు. రెక్కలంటే ఏంటి తెలుసా? శాటిలైట్ రెక్కలు కలిగి, శాటిలైట్కి 2 రెక్కలు కనబడతాయి తెలుసా మీకు? అది ఆన్లైన్. దాన్ని బట్టి ఈరోజు ఆన్లైన్ అయింది. బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. ఎక్కడి నుంచైనా ఏ విధంగానైనా డ్రా చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది రెక్కలు ఉన్నాయి, దానికి జాగ్రత్త. ఇట్లా ఆగి ఉంది శాటిలైట్. ఒకరోజు అది ఎగిరిపోతుంది. అంటే ఒకరోజు రాబోతుంది, ఈ శాటిలైట్స్ అన్ని పనిచేయవు, నీ ధనము నువ్వు డ్రా చేసుకోలేవు, నీ ధనాన్ని నువ్వు పోయి బ్యాంకులో కూడా డ్రా చేసుకోలేని దుస్థితి రాబోతుంది. దాన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ అంటారు. ఎవరో విశ్లేషిస్తూ ఉన్నారు యూట్యూబ్లో. 2025లో ఆర్థిక మాంద్యం, భయంకరమైన ఆర్థిక మాంద్యం భారతదేశం మీద, సర్వ ప్రపంచం మీద రాబోతుంది అనేది. ఆర్థిక మాంద్యం అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి ఎంత డబ్బులున్నా, ఎన్ని కోట్లున్నా బ్యాంక్లో, నోబడీ క్యాన్ డూ ఎనీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు కరోనాను బట్టి ఏ విధంగా మాస్క్ వేసి బయటికి వెళ్ళడానికే కష్టమైందో, ఎంత డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు డబ్బులు వాడుకోవడానికి అవకాశమే దొరకదు. దట్ క్రైసిస్ ఇన్ ఆల్ ద వేస్. నా ప్రియమైన సోదరుడా, సరే ప్రపంచం గురించి పక్కన పెట్టేద్దాం. ఈరోజు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం, ఒక విశ్వాసిగా నువ్వు, ఒక క్రైస్తవ కుటుంబంగా నీ కుటుంబం, నీ సంఘం, ఇది చూసుకో జాగ్రత్తగా. ఇది లేకుండా క్రమం తప్పి సొన్నీతి సొబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావా? ప్రయాసం వృధా అయిపోతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, విత్తనాలు వేస్ట్ అయిపోతుంది, ప్రయాసం వృధా అయిపోతుంది. ఆ తర్వాత మిగిలేది దరిద్రత మాత్రమే. ఈ మాటలు నేను అనుకుంటున్నాను సైగ చాలు బుద్ధిమంతుడికి. ఇంతకంటే నేను ఇంకా వేరేది ఏది లేదు. మన సంఘంలో కూడా నేను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా అనౌన్స్ చేశాను, ఏ పరిచర్యైనా క్రమంగా చేయండి అని చెప్పాను. పరిచర్య క్రమంగా చేయాలి. సంఘం ద్వారా, సేవకుల ద్వారా, నాయకులు, పరిచారకులను కలుపుకుంటూ ఆత్మల సంపాదన అయినా, స్వార్థ కూడికలు పెట్టాలన్నా సంఘం ద్వారా క్రమంగా చేస్తే మీకు ప్రతిఫలం దొరుకుతుంది. మన సంఘములో ఒకరు ఆ విధంగా చేస్తూ దీవించబడతా ఉన్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. డబ్బులు లేకున్నా కూడా అప్పు సొప్పు చేసుకొని స్వార్థ ప్రకటించాలని తపనతో ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో వాళ్ళకి ప్రతిఫలము చాలా క్లియర్గా కనబడతా ఉంది. దేవుడు వాళ్ళ మీద అలా వరాలు కురిపించేస్తా ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు వాళ్ళ జీవితాల్లో. నా కళ్ళారా నేను చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. ఇంకోవైపు ఇష్టానుసారంగా జీవించి క్రమము లేకుండా ప్రయాసపడతా ఉన్నారు. ఇప్పుడు ఏమో ఏడుస్తూ ఉన్నారు, అన్నా అనవసరంగా ఏలు పెట్టాము, అనవసరంగా మేము ప్రయాసపడతా ఉన్నాము, ఎంతో డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఇంకా డబ్బులు పెట్టాల్సి వస్తుంది, బుద్ధి జ్ఞానం లేదు, తెలివి లేదు, చదువు లేదా. ఇలా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది కదా. నో ప్రాబ్లం. నేను చెప్పే ప్రతి వార్నింగ్ మీకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ తర్వాత రియలైజేషన్కి వస్తారు మీరు. ఎన్నో జరిగాయి ఇలాంటివి. బట్ ఏదేమైనప్పటికీ చెప్పేది ఇలానే చెబుతాను, జరిగే రిజల్ట్ మీకే అర్థమవుతుంది. అందుకే చెప్పిన వెంటనే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని సమయం సందర్భాన్ని అనుసారంగా చెప్తాను తప్ప వాక్యాన్ని పక్కన పెట్టి నేను ఎప్పుడు మాట్లాడాను. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, చెప్తున్నాను. ఇది దేవుని స్వరంగా తీసుకొని దేవుని మాటలకు లోబడదాం. మన విలువైనటువంటి విత్తనాలని, అది కానుకలే కావచ్చు, దేవుని వాక్యమే కావచ్చు, ఈ 2 అర్థాలతో ఇక్కడ మనం ముగించుకుందాం. దాన్ని అణిచివేయకండి, ముళ్ళ పొదలు ఎదగనివ్వకండి. ఆ ముళ్ళు ఐహిక విచారము లేదా ధనమోసము. ఈ 2 ఒకవేళ మన జీవితాల్లో ఉన్నట్లయితే దాని నుంచి బయటకు వచ్చేద్దాం. ఇంకా దేవుని దగ్గర క్షమాపణ కోరుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన రీతిగా నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు కావాల్సింది అప్పుడు నేను ఇస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రములు. దేవుడు మనకిస్తున్న దాంట్లో ఎంత సమృద్ధి ఉన్నా, ఎంత కొరత ఉన్నా ప్రియులారా, క్రమంగా బ్రతుకుదాం. మనం అర్పించే కానుకలు క్రమంగా సమర్పిద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని కూడా చోటిద్దాం మన హృదయంలో, మన కుటుంబంలో. ఇట్టి కృపా భాగ్యము దేవుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.